Hi achievers, today our topic is cube root. యూనిట్ డిజిట్ డిజిట్లో 0 ఉంటే ఆన్సర్లో 0 వేయాలి. యూనిట్ డిజిట్లో 1 ఉంటే ఆన్సర్లో 1, యూనిట్ డిజిట్లో 2 ఉంటే ఆన్సర్లో 8 వేయాలి. 3 ఉంటే 7, 4 ఉంటే 4, 5 ఉంటే 5, 6 ఉంటే 6, 7 ఉంటే 3, 8 ఉంటే 2, 9 ఉంటే 9. 3 క్యూబ్ రూట్ కాబట్టి 3 డిజిట్స్ పైన బార్ వేసుకుంటాం. 5 ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ 5 ఉన్నప్పుడు 5 1 క్యూబ్ అంటే 1 అవుతుంది, 2 క్యూబ్ అంటే 8 అవుతుంది కాబట్టి 1. 3 డిజిట్స్కి బార్, లాస్ట్ 2 ఉంది కాబట్టి 8. 21 కంటే తక్కువ క్యూబ్ వచ్చేసి 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27 అవుతుంది. 2 నెక్స్ట్ 3 డిజిట్స్ 6 ఉంది కాబట్టి 6 వస్తుంది. 46, 3 వేసుకుంటాం. 3 క్యూబ్ 27 అవుతుంది. మళ్ళీ 4 క్యూబ్ అంటే 64 ఎక్కువ అవుతుంది కాబట్టి దానికంటే తక్కువ ఉన్న నెంబర్ వేసుకోవాలి. 9 ఉంది కాబట్టి 9, 117 అంటే 64 అవుతుంది. 5 అయితే 125 అవుతుంది, పెద్దగా అవుతుంది కాబట్టి 4 వేసుకోవాలి. 4 ఉంది కాబట్టి 4, 157 అంటే 125 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 5, మళ్ళీ 6 కంటే తక్కువ అవుతుంది, 216 అవుతుంది. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి 0. ఇది పర్ఫెక్ట్గా 8 క్యూబ్కి సరిపోతుంది. 5, 12 వాల్యూ 8. 8 ఉంది కాబట్టి 2, 7, 7, 8. ఇది ఎంతకంటే ఎక్కువ 9 వేసుకోవచ్చు, ఎందుకంటే 729 అవుతుంది. 9 క్యూబ్ వాల్యూ 10 అయితే మళ్ళీ పెద్దది అవుతుంది. లాస్ట్ 3 డిజిట్స్కి బార్ 8, 7 ఉంది కాబట్టి 3 వేస్తాం. ఇది 12 అంటే 1728 అవుతుంది. 13 అంటే మళ్ళీ 2791 పెద్దగా అవుతుంది. ఇది కూడా 3 డిజిట్స్. 3 ఉంది కాబట్టి 7, ఇది కూడా 12, 1728, 12 క్యూబ్ వాల్యూ. 13 క్యూబ్ అంటే 2197 అవుతుంది, పెద్దది అవుతుంది కాబట్టి చిన్న నెంబర్ వేసుకోవాలి. 1 వచ్చింది కాబట్టి 1, 2, 2, 6 అంటే ఇప్పుడు 6 తీసుకున్నాం అనుకో, 6 క్యూబ్ అనుకో 216 అవుతుంది. 226 కంటే తక్కువనే కాబట్టి 6 సరిపోతుంది. మీకు క్యూబ్స్ ఒకవేళ రాకుండా 15 క్యూబ్స్ వరకు మన దాంట్లో షార్ట్స్లో ఉన్నాయి, చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.